Welcome to NS Astrology Institute. Vedic Astrology, KP Astrology, Bhrigu Nandi Nadi Astrology, Numerology and Vastu Astrology. ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీలో ఇప్పుడు నాడీ ఆస్ట్రాలజీ పద్ధతిలో కొన్ని ప్రధానమైన కాంబినేషన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ నాడీ ఆస్ట్రాలజీ పద్ధతిలో 159 కాంబినేషన్, అలాగే 3711 కాంబినేషన్, అలాగే 212 కాంబినేషన్, అలాగే 68 కాంబినేషన్, ఈ 4 కాంబినేషన్స్ నాడీ ఆస్ట్రాలజీలో ఈ 4 కాంబినేషన్స్ను ప్రధానంగా విశ్లేషణ చేయాలి. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడగలిగితే ఈ నాడీ ఆస్ట్రాలజీ పద్ధతిలో ఈ ప్రధానమైన 4 కాంబినేషన్స్ను కూడా పరిగణలోకి తీసుకొని కేవలం రాశి చక్రంలోని గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఆ జాతకుడి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, మ్యారేజ్ లైఫ్, సంతానం, ఇలా ప్రతి ఈవెంట్ గురించి చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయవచ్చు. ఈ నాడీ ఆస్ట్రాలజీ కాన్సెప్ట్కు అడిషనల్గా 27 నక్షత్రాల పద్ధతి తెలిస్తేనే నాడీ ఆస్ట్రాలజీ పద్ధతిలో కూడా చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయవచ్చు. మరి ఇక్కడ 27 నక్షత్రాల కాన్సెప్ట్ అంటే ఏమిటి? 27 నక్షత్రాల కాన్సెప్ట్ అంటే కేపీలో 27 నక్షత్రాల కాన్సెప్టును ప్రధానంగా పరిగణలోకి తీసుకొని విశ్లేషణ చేస్తారు. కేపీ పద్ధతిలో 27 నక్షత్రాల కాన్సెప్ట్కు ప్రిసైజ్గా ప్రిడిక్షన్ చెప్పటానికి సబ్లాడును కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ సబ్లాడును పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ నాడీ ఆస్ట్రాలజీ కాన్సెప్ట్కు 27 నక్షత్రాల కాన్సెప్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు వివరించబోతున్న 27 నక్షత్రాల కాన్సెప్ట్తో పాటు ఈ 4 ప్రధానమైన 4 కాంబినేషన్స్ కూడా పరిగణలోకి తీసుకొని విశ్లేషణ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ 159 కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. మరి 159 కాంబినేషన్ అంటే ఏమిటి? లగ్నం ఏదైనా సరే అగ్నితత్వ రాశులు, మేష, సింహ, ధనుసు రాశులు, వీటిని ధర్మస్థానాలు అంటారు. ఇవి సేమ్ డైరెక్షన్ ఏదైనా సరే 159 కాంబినేషన్ కిందికి వస్తుంది. దీనిని ఈస్ట్ డైరెక్షన్ కూడా అంటారు. అలాగే సౌత్ డైరెక్షన్ భూతత్వ రాశులు, వృషభ, కన్య, మకర రాశులు. ఇక్కడ 2 6 10 ఇవ్వడం జరిగింది అర్ధస్థానాలు. ఇక్కడ 2 6 10 అన్నా సరే 159 కాంబినేషన్ కిందకే పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ సౌత్ డైరెక్షన్లో ఉన్న ప్లానెట్లని సేమ్ డైరెక్షన్ కిందికి వస్తాయి. సేమ్ డైరెక్షన్ అంటేనే 159 కాంబినేషన్ అని అర్థం. అలాగే ఇక్కడ వెస్ట్ వాయుతత్వ రాశులు మిథునం మిథునం, తుల, కుంభరాశులు 3 7 10 కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. వీటిని కామస్థానాలు అంటారు. ఈ కామస్థానాలు కూడా సేమ్ డైరెక్షన్ కిందకే వస్తాయి. అంటే 159 కాంబినేషన్ కింద పరిగణలోకి తీసుకోవాలి. చివరిగా జలరాశులు అంటే నార్త్ డైరెక్షన్. మరి జలరాశులు అంటే ఏమిటి? కర్కాటకం, వృశ్చికం, మీనం, ఈ 4 రాశులు జలరాశులు. వీటిని మోక్ష స్థానాలు అంటారు. రాశి చక్రంలో ఇవి 4 8 12 స్థానాలు. ఇవి నార్త్ డైరెక్షన్ కాబట్టి సేమ్ డైరెక్షన్. అంటే ఈ 4 కాంబినేషన్స్ 159 కాంబినేషన్గా పరిగణలోకి తీసుకోవాలి. మరి సెకండ్ ప్రయారిటీ ఏమి ఇచ్చాను ఇక్కడ? 3 7 11 కాంబినేషన్. మరి ఇక 3 7 11 కాంబినేషన్ అంటే ఏమిటి? నేను ఉదాహరణకు ఒక రాశి చక్రం తీసుకొని ఈ 3 7 11 కాంబినేషన్ గురించి వివరంగా విశ్లేషణ చేస్తాను. తర్వాత థర్డ్ ప్రయారిటీ 2 12 కాంబినేషన్. తర్వాత ఫోర్త్ ప్రయారిటీ 6 8 లేదా 4 10 కాంబినేషన్. అంటే ప్రధానంగా మనకు నాడీ జ్యోతిషంలో ఈ 4 కాంబినేషన్స్ ఉంటాయి. మరి ఈ 4 కాంబినేషన్స్ను విశ్లేషణ ఎలా చేయాలి? ఇక్కడ ఒక రాశి చక్రం ఇవ్వడం జరిగింది, గమనించగలరు. ఇక్కడ చూడండి, మేషరాశిలో సూర్యగ్రహము, శనిగ్రహం ఉంది. ఈ మేషరాశికి
ఇక్కడ అగ్నితత్వ రాశి కాబట్టి ఈ మేషరాశికి 5వ రాశి సింహరాశి అవుతుంది. అలాగే మేషరాశికి 9వ రాశి అగ్నితత్వం అవుతుంటాయి. అంటే ఈ 3 రాశులు అగ్నితత్వ రాశులు, వీటిని 159 కాంబినేషన్. అంటే ఈ 159 కాంబినేషన్లో సూర్య శని గ్రహాలు ఉన్నారు. అంటే ఈ 2 గ్రహాలు ఒక కాంబినేషన్ వచ్చిందని అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు భూతత్వ రాశులు సౌత్ డైరెక్షన్. మరి ఇక్కడ భూతత్వ రాశులలో వృషభ రాశిలో శుక్రగ్రహము చంద్రగ్రహం ఉంది. ఇక్కడ నుండి 5వ రాశి కన్యా రాశి భూతత్వ రాశి. ఈ భూతత్వ రాశిలో ఎవరు లేరు. ఈ కన్యా రాశి నుండి 5వ రాశి మకర రాశి కేతు గ్రహం ఉంది. అంటే ఈ కేతు శుక్ర చంద్రగ్రహాలకు ఒక కాంబినేషన్ ఫామ్ అయిందని అర్థం చేసుకోవాలి. అలాగే వాయుతత్వ రాశులలో వెస్ట్ డైరెక్షన్. ఇక్కడ వాయుతత్వ రాశులు ఎవరు? మిథున రాశి, తులారాశి, కుంభరాశి. ఈ వాయుతత్వ రాశుల్లో ఒక కుజగ్రహం మాత్రమే ఉంది. అంటే ఇక్కడ ఈ కుజగ్రహము వాయుతత్వ రాశుల్లో ఒకటే ప్లానెట్ ఉంది. తర్వాత జలతత్వ రాశులలో, మరి ఇక్కడ జలతత్వ రాశులు ఎవరు? వీటిని నార్త్ డైరెక్షన్ అంటారు. కర్కాటక రాశిలో రాహు గ్రహం ఉంది. మరొక జలతత్వ రాశి అయిన వృశ్చిక రాశిలో ఏ గ్రహాలు లేవు. అలాగే మీన రాశిలో గురు బుధ గ్రహాలు ఉన్నారు. అంటే ఈ 3 గ్రహాలకు ఒక కాంబినేషన్ ఫామ్ అయిందని అర్థం చేసుకోవాలి. ఇది 159 కాంబినేషన్. మరి 3711 కాంబినేషన్ అంటే ఏమిటి? ఒక గ్రహానికి 3, 7, 11 స్థానాలలో ఏ గ్రహాలు ఉంటే వాటిని 3711 కాంబినేషన్ అంటారు. ఇక్కడ ఉదాహరణకు చూడండి, గురు గ్రహానికి 3వ స్థానం భూతత్వ రాశి అవుతుంది. ఇగో ఈ భూతత్వ రాశిలో శుక్ర చంద్ర గ్రహాలు ఉన్నారు. అలాగే ఈ గురు గ్రహానికి 7వ స్థానం కూడా భూతత్వ రాశి అవుతుంది. ఈ భూతత్వ రాశి ఇక్కడ కన్యా రాశి ఉంది. ఈ కన్యా రాశిలో ఎవరు లేరు. అలాగే ఈ గురు గ్రహానికి 11వ స్థానం కూడా మకర రాశి భూతత్వ రాశి అవుతుంది. ఇక్కడ కేతు గ్రహం ఉంది. అంటే ఈ గురు గ్రహానికి 3711 కాంబినేషన్లో శుక్ర చంద్ర కేతు గ్రహాలు ఉన్నాయి. అంటే ఈ 4 గ్రహాలకు 3711లో కాంబినేషన్ ఫామ్ అయిందని అర్థం చేసుకోవాలి. ఈ 3711 కాంబినేషన్ అనేది సెకండ్ ప్రయారిటీ. మరి థర్డ్ ప్రయారిటీ ఏమిటి? 212 కాంబినేషన్. మరి ఇక్కడ శని గ్రహానికి 2వ స్థానంలో శుక్ర చంద్ర గ్రహాలు ఉన్నారు. 12వ స్థానంలో గురు బుధ గ్రహాలు ఉన్నారు. అంటే ఇక్కడ శని గ్రహానికి 212 4 గ్రహాలు వచ్చాయి. అంటే ఇది 212 కాంబినేషన్. అంటే ఈ 212 కాంబినేషన్ అనేది థర్డ్ ప్రయారిటీ. ఇక మరి 6-8 కాంబినేషన్ ఏంటి? ఇక్కడ 6-8 కాంబినేషన్ అనేది కంప్లీట్గా నెగటివ్ కాంబినేషన్. అంటే శుక్రగ్రహానికి 6వ స్థానంలో ఇగో తులారాశి అవుతుంది, కుజగ్రహం ఉంది. 8వ స్థానం ఏమవుతుంది శుక్రగ్రహానికి? ధనుసు రాశి అవుతుంది. అంటే ఇక్కడ ధనుసు రాశిలో ఎవరు లేరు. అంటే ఇట్లా ప్రతి గ్రహానికి 6-8లో ఏ గ్రహాలు అయితే వస్తాయో ఆ గ్రహాలని నెగటివ్ కాంబినేషన్ అని అర్థం చేసుకోవాలి. ఇది నాడీ పద్ధతిలో 4 ప్రధానమైన కాంబినేషన్స్. మరి ఈ 4 ప్రధానమైన కాంబినేషన్ తీసుకొని ప్రిడిక్షన్ చెప్పడం ఎలాగా? వెరీ సింపుల్ లాజిక్ అండి. ఈ సింపుల్ లాజిక్ నేను ఒక నక్షత్ర పద్ధతి అంటే కేపీ పద్ధతిలో నక్షత్ర పద్ధతిని తీసుకొని కూడా విశ్లేషణ చేసి చూపిస్తాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చూడండి, అంటే మనకు ప్రధానంగా నాడీలో 3 గ్రూప్స్ ఉంటాయండి. ఫస్ట్ గ్రూపు శని గ్రహం కర్మ స్థానాధిపతి, జూపిటర్ జీవ, మార్స్ దేహం. ఇది ఫస్ట్ గ్రూప్ అండి. సెకండ్ గ్రూప్ ఏమి ఇచ్చాను? సన్ ఆత్మ, బుధగ్రహము బుద్ధి, శుక్రగ్రహము భోగ. భోగ అంటే సౌకర్య, కంఫర్ట్స్ ఇవ్వడం. మరి థర్డ్ గ్రూప్లో ఏమి ఇచ్చాను? రాహు మాయ, కేతు రిజెక్ట్, ఎండ్ అంటే ముగింపు, మోక్ష. తర్వాత చంద్రగ్రహం మైండ్. అంటే ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది? ఇక్కడ మనం ప్రధానంగా 3 గ్రూప్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూపు, థర్డ్ గ్రూప్. ఇక్కడ ఈ 4 కాంబినేషన్లో ఇందాక చెప్పుకున్న 159 కాంబినేషన్, 3711 కాంబినేషన్, 212 కాంబినేషన్ మరియు 6-8 కాంబినేషన్. ఒకవేళ 159 కాంబినేషన్లో ఉన్న గ్రహాలన్నీ ఈ మొదటి గ్రూప్ అయిన శని గురు కుజగ్రహాల ప్రభావంలో ఉంటే వారి యొక్క లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మ్యారేజ్ కూడా సరైన సమయానికి జరుగుతుంది. అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తులు సంపాదించుకుంటారు.
ఒకవేళ 159లో ఉన్న గ్రహాలు సెకండ్ గ్రూప్లో ఉంటే ఇన్కమ్ బాగానే ఉంటుంది, పర్వాలేదు, బాగుంటుందని చెప్పచ్చు. ఒకవేళ సెకండ్ గ్రూప్ కాకుండా థర్డ్ గ్రూప్ అయిన రాహు కేతు చంద్రగ్రహాల ప్రభావంలోకి వెళ్తే 159లో ఉన్న గ్రహాలలో వెళ్తే వాళ్ళకు మ్యారేజ్ లేట్గా ఉంటుంది, సంతానం లేట్గా ఉంటుంది, ఫైనాన్షియల్ స్టేటస్ కూడా అస్సలు బాగుండదు. మరి దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలాగా? ఉదాహరణకి ఇక్కడ 159 కాంబినేషన్లో ఫస్ట్ ప్రయారిటీ అనుకున్నాం. చూడండి, ఇక్కడ 159 కాంబినేషన్లో ఎవరెవరు ఉన్నారు? ఇగో గురు గ్రహానికి, గురు బుధ గ్రహాలకు రాహు గ్రహం వచ్చేసింది. ఇంకా జలరాశిలో అంటే ఈ మూడు గ్రహాలు ఇక్కడ గురుగ్రహము అదృష్టాలను ఇస్తాడు, బుధగ్రహము మంచి విద్యని ఇస్తాడు, బిజినెస్ని ఇస్తాడు. అంటే ఈ మూడు గ్రహాలు, అంటే జలరాశిలో ఉన్న ఈ మూడు గ్రహాలు ఎవరి యొక్క ప్రభావంలోకి రావాలి? ఫస్ట్ గ్రూప్ యొక్క ప్రభావంలోకి వస్తే ఇన్కమ్ బాగుంటుందని అర్థం. మరి థర్డ్ గ్రూప్ యొక్క ప్రభావంలోకి రాకూడదు. మరి ఇక్కడ థర్డ్ గ్రూప్ ఏమిచ్చాను? రాహు కేతు చంద్రగ్రహాల యొక్క ప్రభావంలోకి రాకూడదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గురుగ్రహము బుధ నక్షత్రంలో ఉంది, ఇక్కడ బుధగ్రహము 7 డిగ్రీల 23 నిమిషాల్లో ఉంది కాబట్టి శని నక్షత్రంలో ఉంది. అలాగే రాహు గ్రహము బుధ నక్షత్రంలో ఉంది, 24 డిగ్రీల 49 కాబట్టి బుధ నక్షత్రంలో ఉంది. అంటే ఈ మూడు గ్రహాలు 159 కాంబినేషన్ జలరాశిలో ఉన్న ఈ మూడు గ్రహాలు ఏ ప్రభావంలో ఉన్నాయి? థర్డ్ గ్రూప్ యొక్క ప్రభావంలోకి రాలేదు. ఇక్కడ మనకి ఎందులోకి వచ్చాయి? సెకండ్ గ్రూప్ అయిన బుధగ్రహము, మళ్ళీ ఫస్ట్ గ్రూప్ అయిన శని గ్రహం యొక్క ప్రభావంలో ఉన్నాయి. అంటే ఈ 159 జలరాశిలో వచ్చిన గ్రహాలు బాగానే ఉన్నాయి. అలాగే మరి ఒక కాంబినేషన్ తీసుకుంటే ఇక్కడ సూర్యగ్రహము, శని గ్రహము అగ్నితత్వ రాశిలో ఉంది, అట్లా అలాగే సింహరాశిలో ఎవరు లేరు, ధనుసు రాశిలో. అంటే ఈ రెండు గ్రహాలను పరిగణలోకి తీసుకుంటే సూర్యగ్రహం కేతు నక్షత్రంలో ఉంది, ఇక్కడ శని గ్రహం కూడా కేతు నక్షత్రం. అంటే ఇక్కడ అగ్నితత్వ రాశిలో ఉన్న సూర్య శని గ్రహాలు థర్డ్ గ్రూప్ ప్రభావంలోకి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ శని ఏంటిది? ఇన్కమ్. శని అనేది వృత్తి విషయానికి కారకత్వం వహిస్తుంది. సూర్యగ్రహం ఇక్కడ ఏమి ఇచ్చాము? సెకండ్ గ్రూప్లో ఇచ్చాము, ఆత్మకారం. అంటే ఇక్కడ సూర్యగ్రహము తండ్రి కొడుకుకు కారకత్వం వహిస్తుంది, శని గ్రహము ప్రొఫెషన్ మరియు సర్వీస్ ఇవ్వడానికి కారకత్వం వహిస్తుంది. అంటే ఆ రెండు గ్రహాలు ఈ థర్డ్ గ్రూప్ యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోయాయి కాబట్టి తండ్రి కొడుకుల మధ్య సఖ్యత ఉండదు. అలాగే ఈ రెండు గ్రహాలు కేతు యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోయాయి. మరి కేతు గ్రహం ఎక్కడున్నాడు? కుజ నక్షత్రంలో ఉంది. మరి కుజుడు ఎక్కడున్నాడు? రాశిచక్రంలో, ఇగో రాహు నక్షత్రం. అంటే ఇక్కడ కంప్లీట్గా కేతు రాహు యొక్క ప్రభావంలోనే ఈ సూర్యగ్రహం శని గ్రహం ఉంది కాబట్టి ఇక్కడ తండ్రి కొడుకుల మధ్య సఖ్యత ఉండదు. అలాగే శని గ్రహం వృత్తి కాబట్టి ఇతనికి ఇన్కమ్ కూడా చాలా లేట్గా ఉంటుందని చెప్పవచ్చు. ప్రొఫెషన్లో ఎదుగుదల లేట్గా ఉంటుంది. అలాగే మరొక విషయము వీనస్ మూన్ చూడండి, ఇక్కడ వీనస్ మూన్ చంద్ర నక్షత్రం, వీనస్ 13 డిగ్రీల 47 నిమిషాల్లో ఉంది కాబట్టి ఈ వీనస్ చంద్రగ్రహానికి చెందిన రోహిణి నక్షత్రంలో ఉందని అర్థం చేసుకోగలరు. అలాగే ఇక్కడ మూను కూడా చంద్ర నక్షత్రం అంటే సొంత నక్షత్రంలో ఉంది. మరి ఈ రెండు గ్రహాలు చంద్ర నక్షత్రంలో ఉండడం చేత 4వ స్థానానికి బలం వచ్చారు. అంటే ఈ రెండు గ్రహాలకు 4వ స్థానానికి డైరెక్షనల్ స్ట్రెంగ్త్. కాబట్టి ఈ రెండు గ్రహాలు వీనస్ మూను, దీనికి భూతత్వ రాశులు ఎవరున్నారు? కన్యా రాశులు ఎవరు? మరొక భూతత్వ రాశిలో కేతు ఉన్నాడు. అంటే ఈ మూడు గ్రహాలు చూడండి, ఈ మూడు గ్రహాల విషయానికి వచ్చేసరికి చంద్రగ్రహము, శుక్రగ్రహము చంద్ర నక్షత్రంలో ఉన్నారు. ఇక్కడ కుజగ్రహం ఏ నక్షత్రంలో ఉంది? కుజ నక్షత్రంలో ఉంది. అంటే గ్రూప్ 1లోకి వెళ్ళిపోయింది. కాబట్టి గ్రూప్ 1లోకి వెళ్ళిపోయింది కాబట్టి కాస్త పర్వాలేదు. అప్పుడు కుజుని యొక్క స్ట్రెంగ్త్ చూడాలి. కుజుడు అనేది రాహు ఉంది, రాహు యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఈ గ్రహాలు వీనస్ మూను కేతు అనే ఈ మూడు గ్రహాలు ఎక్కువగా మనకు గ్రూప్ 3 యొక్క ప్రభావం వచ్చేసింది. కాబట్టి ఇక్కడ గ్రూప్ 3 అంటే ఏంటిది? చంద్రగ్రహం, మైండ్, వీళ్ళకు జాతకుడు మైండ్ మీద ప్రభావం ఎక్కువగా పడుతుంది. అంటే జనరల్గా శుక్రగ్రహము చంద్రగ్రహము డైరెక్షనల్ స్ట్రెంగ్త్ కాబట్టి 4వ స్థానానికి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ రావడం చేత కాస్త పర్వాలేదని చెప్పి, ఒకవేళ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ రాకపోతే అప్పుడు ఈ శుక్ర చంద్ర గ్రహాలు కూడా
థర్డ్ గ్రూప్ యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోయారు కాబట్టి మైండ్ మీద ప్రభావం పడుతూ ఇన్కమ్ అనేది తొందరగా ఉండదు, మ్యారేజ్ కూడా చాలా లేటుగా జరుగుతుందని మనం ప్రిడిక్ట్ చేయవచ్చు. ఇక్కడ డైరెక్షనల్ స్ట్రెంత్ వచ్చింది కాబట్టి మ్యారేజ్ జరిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే కేపీ పద్ధతిలో కూడా ఈ నక్షత్రాన్ని పరిగణలోకి తీసుకొని ఈ నక్షత్రాలు ఏ స్థానానికి స్ట్రాంగ్ అయ్యారో చూడాలి. ఇక్కడ శుక్రగ్రహం 2వ స్థానానికి అధిపతి అయింది, కేపీ ప్రకారం లగ్నంలో ఉన్నాడు, ఇది చంద్ర నక్షత్రంలో ఉంది కాబట్టి 4వ స్థానంలో బలంగా ఉంది. ఈ 4వ స్థానానికి అధిపతి అయిన చంద్రగ్రహం లగ్నంలో ఉంది కాబట్టి వీనస్ లగ్నానికి మళ్ళీ స్ట్రాంగ్ అయిపోయింది. అంటే ఇక్కడ వీనస్ చంద్రగ్రహాలు కంప్లీట్గా చంద్రగ్రహం యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోయారు. అంటే ఈ విధంగా అడిషనల్గా కేపీ పద్ధతిలో ఈ నాలెడ్జ్ కూడా ఉంటే మన నాడీ పద్ధతి తీసుకొని 159 కాంబినేషన్ ద్వారా కూడా మనం ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయవచ్చు. ఓవరాల్గా ఈ జాతకుడు తీసుకుంటే ఇవన్నీ రావు కేతు చంద్రగ్రహాల యొక్క ప్రభావంలో ఉన్నాయి కాబట్టి ఈ జాతకుడి యొక్క హోరోస్కోప్ అస్సలు బాగలేదని మనం ప్రిడిక్ట్ చేయవచ్చు. మరి ఇక్కడ ఫైనల్ జడ్జిమెంట్ ఏమి ఇస్తాము? ఈ జాతకుడికి సరైన సమయానికి మ్యారేజ్ జరగదు, ఇన్కమ్ కూడా సరిగ్గా ఉండదు, మానసిక సమస్యలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మనం నాడీ పద్ధతిలో ఈ 4 ప్రధానమైన కాంబినేషన్ తీసుకోవాలి. అలాగే కేపీ పద్ధతిలో కూడా ఈ నక్షత్ర పద్ధతిని కూడా పరిగణలోకి తీసుకొని విశ్లేషణ చేస్తే అప్పుడు మనం చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయవచ్చు. కృతజ్ఞతలు. If you like this video, you can click on the like and subscribe button. Thank you.